నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం అంకుపల్లిలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో కోటీశ్వరుడైన నిరుపేదైన ఒకే న్యాయం ఒకే చట్టం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగంతోనే సాధ్యమైందన్నారు. చెప్పండి. శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అంకుపల్లికి విచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణని ప్రత్యేకమైనటువంటి జైబీలు తెలియజేస్తున్నారు. ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ వేదిక గిటివైపు రావాలి. కూర్చున్నా కలెక్టర్ దగ్గర తీసుకోపోయినా నేను ఎమ్మెల్సీగా, అంటే అప్పుడు చదువుల ముందు లాస్ట్ గవర్నమెంట్లోనే తీసుకెళ్ళా. వాళ్ళని పిలిచి కలెక్టర్ దగ్గర తీసుకొని వాళ్ళని విచారిస్తే ఏమంటారు, మీ కాగితాలు ఏమైనా ఉన్నాయి? అయ్యా రెడ్డి అడిగాడు ఇచ్చేసాం. అయ్యా మీరు ఏమైనా సంతకాలు పెట్టారా? ఏలు ముద్ర వేసామయ్యా. రెడ్డి అడిగాడు ఏలు ముద్ర వేసామయ్యా. మొత్తం 35 లక్షల లెక్కన అమ్మేసుకున్నాడు. ఇప్పుడు దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాము. ఒక ఆర్డీఓ, ఒక బీసీ ఆర్డీఓ కోర్టు కనీసం కౌంటర్ ఫైల్ చేయలే. ఆ రెడ్డి గారితో కొల్లుడై అంతెందుకు, ఉదయగిరి నారాయణ, కందమూరులో ఒక ఎస్సీ, పొదలకూరులో ఒక ఇటుక బట్టీలో పనిచేస్తున్నాడు. ఆ బట్టి ఆసామి 2000 అడ్వాన్స్ ఇచ్చాడు. పనికి వస్తా వస్తా ఈయన కూలి తక్కువ ఇస్తున్నాడని ఇంకొక ఇటుక బట్టీలో పోయినాడు, కూలి ఎక్కువ ఇస్తుంటే. ఇటుక బట్టి అని కంప్లైంట్ చేశాడు. కరీముల్లా ఎస్ఐకి తీసుకొచ్చి కొట్టాడు. రెండో రోజు తీసుకొచ్చి కొట్టాడు. భార్య ఎత్తుక్కుంటా పోలీస్ స్టేషన్ పోయింది, బిడ్డను సంకలో వేసుకొని. ఆ భార్య చేత ఒక స్టేట్మెంట్లో సంతకం పెట్టించుకున్నాడు. రాత్రి వదిలిపెట్టాడు. ఇంటికి పోయినారు. మళ్ళీ మూడో రోజు పోలీసులు తీసుకుపోయారు. రాత్రి కూడా ఇంటికి రాలే. ఉదయం 5 గంటలకి పక్కింటి వాళ్ళు ఎవరో వచ్చి ఊర్లో వాళ్ళు భార్యను లేవగొట్టి, మీ ఆయన అక్కడ ఏలాడుతున్నాడు చెట్టుకి, శవమయ్య అని చెప్పారు. నాకు ఫోన్ చేశారు, నేను హైదరాబాద్లో ఉండా. బాడీని తీసుకొని వచ్చి పోస్ట్ మార్టంకి అక్కడ పెట్టారు. ఈరోజు పోస్ట్ మార్టం చేయలే, ఎల్లుండి చేశారు. నేను హాస్పిటల్కి పోయి కూర్చున్నాం. 60-70 మంది అందరం పోయి కూర్చున్నాం. ఆ పోయిన వాళ్ళల్లో ఒక డాక్టర్ వచ్చి నా దగ్గరికి, పోస్ట్ మార్టం అయిపోయింది సార్, అది హత్య, చాలా దెబ్బలు ఉన్నాయి, కానీ గుండెల మీద దెబ్బ, మర్మాంగాల మీద దెబ్బ, ఆ రెండిటితో చనిపోయినాడు సార్ అన్నారు. మేము ఇంకా ఆ బాడీ వాళ్ళ కుటుంబాలకు హ్యాండ్ ఓవర్ చేసి మేము వెళ్ళిపోయినాం. అంటే ఇది హత్య రుజువైపోయింది అని. మాకేం తెలిసింది, నైట్కి ఆ బాడీ వాళ్ళకి తీసుకొని కందమూరుకు పోయినారు. మాది కుటుంబం, వాళ్ళు పూడ్చి పెడతారంట, వాళ్ళ ఆచారం. 70 మంది పోలీసులు పంపించాడు. ఎవరు ఆ రోజు అధికారంలో ఉన్న ఆయన? ఎమ్మెల్యేనా మంత్రి? 23లో 70 మంది పోలీసులు పోయి అందరినీ, ఆ కాలనీలో ఉండే వాళ్ళందరినీ తరిమేసి
ఆ శవాన్ని తగలబెట్టేశారు. తగలబెట్టించి పక్క రోజు అది ఆత్మహత్య కింద పోస్ట్ మార్టం రిపోర్ట్ చించేసి వేరే రిపోర్ట్ రాశారు. నేను ఢిల్లీకి పోయినా, నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కంప్లైంట్ చేశా, వెంకయ్యనాయుడు గారు చెప్పించుకున్నా, ప్లస్ ఒక కేంద్ర మంత్రి చేత చెప్పించుకున్నా. నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ తిరుపతికి వచ్చాడు, ఆయన పోయి కలిసా, జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేశా. ఆయన ఉడికిపోయినాడు, మనిషి ఇంత ఘోరమా అని చెప్పి. ఆయనతో కూడా వచ్చిన నేషనల్ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ ఐఏఎస్ పిలిచాడు. పిలిచి నెల్లూరు పోయి 24 hours లోపల విచారించి యాక్షన్ టేకన్ రిపోర్ట్ నాకు అన్నాడు. నెక్స్ట్ డే ఆయన వచ్చాడు, అక్కడికి పోయినాడు, ఊర్లో వాళ్ళని విచారించాడు, భార్యను విచారించాడు. ఆ చనిపోయిన ఉదయగిరి నారాయణకి ఒక భార్య, ఒక వికలాంగుల చెల్లెలు, ఒక తల్లి, 3 బిడ్డలు. కూలికి పోయి బతికిస్తున్నాడు. అతను చనిపోయినాడు, ఇంకెట్ట బతికించాలి వాళ్ళని? ఈయన పోయాడు, ఆడ పూడ్చిపెట్టేది ఏం జరిగిందని అడిగాడు. చెప్పారు, మమ్మల్ని అందరినీ తరిమేసి కాల్ చేశారు, ఇంతమంది పోలీసులు వచ్చారు. ఎన్ని కలెక్టర్ని ఎస్పీని కూర్చొని అడిగాడు. ఆయన భార్యతో మాట్లాడినాడు, ఉదయగిరి నారాయణ భార్యతో, గ్రామస్తులతో మాట్లాడినాడు. ఆ చెట్టుకి ఎలాటేసి దగ్గరిపోయినాడు. సాయంత్రానికి ఒక రిపోర్ట్ ఇచ్చి ఆ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాడు. ఇప్పుడు 35,000 జీతం, 8,20,000 డబ్బులు ఏం చేశాడు. సాయంత్రానికి 3 ఎకరాల పొలము, 3 సెంట్ల ఇళ్ల స్థలం ఆర్డర్స్ ఇచ్చిపోయినాడు. సరే, ఇప్పటికి కూడా మనం రీఎన్క్వైరీ జరగాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. నేనేమంటాను, ఒక దళితుడిని హత్య చేసి ఆత్మహత్య కింద మార్చి శవాన్ని తగలబెట్టించి 70 మంది పోలీసులను పంపించి మిగతా దళిత సంఘాలు ఏం చేస్తున్నాయి? ఏం నేర్పించాడు మనకి అంబేద్కర్? ఇంట్లో కూర్చోండి, పేదోళ్ళకి అన్యాయం చేస్తే ఇంట్లో కూర్చొని భజన చేసుకోమన్నాడా? మేం పోవాలనా? ఢిల్లీకి మేము పోవాలనా? మేము వచ్చి ఆడ కూర్చోవాలనా హాస్పిటల్ దగ్గర? ఎన్ని సంఘాలు ఉన్నాయి? నేను ఈరోజు విఆర్ కాలేజ్ దగ్గర అంబేద్కర్ గారికి మాలేసి కిందకు వచ్చి దళిత సంఘాలు ఉంటే వాళ్ళందరినీ క్లాస్ తీసుకున్నా. అక్కడ ఒకరోజు నెల్లూరులో ఉండా, కావలి నుంచి ఫోన్ వచ్చింది. కరుణాకర్ ఎస్సీ మాల ఒక ఆత్మహత్య లెటర్ రాశాడు, చనిపోయినాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఏమి రాశాడు? ఆ ఎమ్మెల్యే రెడ్డి గారి అనుచరులు ఇద్దరు రెడ్లు పేర్లు రాసి, మా అమ్మ నాయన వినాలి, మీరు మహిళలు కూడా వినాలి, కబుర్లు ఆపుకోవాలి. మా అమ్మ నాయన కాపలా ఉండి చెరువులో చేపలు పాడుకొని చేపలు పట్టుకోవాలంటే ఒప్పుకోవటంలా 3 సంవత్సరాలు అయిపోయింది. కారణం ఏంటంటే, నా ఇల్లు కుదవ పెట్టుకొని అప్పు తెచ్చుకున్నా, ఈ చేపలు అమ్మితే అప్పు కట్టేస్తా. నేను అప్పు కట్టకూడదు, వాళ్ళకేదో పెద్ద లేఅవుట్కి ఇల్లు అడ్డం వస్తుంది, నన్ను ఇవ్వమన్నారు, నేను ఇవ్వనన్నాను. అందుకని పదే ఆ ఇల్లు ఇస్తావా, చేపలు పట్టొద్దు, నేను ఆత్మహత్య చేసుకుంటుండా, ఆ చేపలు పట్టించి నా భార్య బిడ్డలకి అప్పు కట్టి ఆ ఇల్లు వదిలిపెట్టించండి అన్నాడు. నాకు వెంటనే ఫోన్ వచ్చింది, నేరుగా కావలికి వెళ్ళిపోయినా, డెడ్ బాడీ అక్కడ ఉంది. సరే చూసాము, నేషనల్ ఎస్సీ కమిషన్కి కంప్లైంట్ చేశాను. ఆ అమ్మాయి ఇప్పుడు 30 చిల్లర వేలు ఉద్యోగం చేస్తుంది, 8,20,000 డబ్బులు ఇచ్చాము. మామూలుగా ఆత్మహత్య అయితే డబ్బులు రావు.